తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిలబెడతాడట ఆయన. సో మనల్ని అక్కడికి కొనిపోయి దేవుని ఎదుట నిలబెట్టడానికి దేవుడు సంఘములో మనల్ని ఉంచాడు. కనుక సంఘమైన మనము ఈ లోకములో కొనిపోబడడానికి సిద్ధపడుతున్న వారము, ఎత్తబడడానికి ఆయత్తమవుతున్న వారము, సిద్ధపడుతున్న వారము అనే స్పృహలో ఉండి ఈ లోకములో సంఘములో క్రమము కలిగి, మర్యాద కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి, దేవుని నీతి కలిగి ముందుకు సాగాలని దైవజనునిగా మనవి చేస్తూ, క్రైస్తవ సంఘము క్రీస్తును శరీరముగా ధరించింది. శరీరము ఇచ్చే క్రీస్తు శిరస్సైన క్రీస్తు ఇచ్చే ఆదేశాలు శిరస్సా వహించినట్లయితే దేవుడు మెచ్చే సంఘముగా ఉంటాము. లేకపోతే మరి విడువబడే సంఘముగా మిగిలిపి మనందరం కూడా దేవుని సృష్టిలో అద్భుతమైన కళాఖండాలమే, ఆయనకు ఎత్తబడే, ఆయన చెంతకు చేర్చబడే ఆయన ప్రజలమే. కాకపోతే మధ్యలో ఈ అర్థం లేని వ్యర్థమైనవన్నీ మనల్ని చుట్టుముట్టినందువలన ఎత్తబడే సంఘములో ఉండలేకపోతున్నాము. సంఘములో దేవుడు తన వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించి మన దోషమును, మనలో ఉన్న అడ్డును తొలగించి రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు.